రైట్ సార్. అట్లాగే దీంట్లో అంటే యువతకి ఏం చెప్తారు? అంటే దీని వైపు రావడానికి కావచ్చు, లేదంటే చాలా స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు మారుతున్నటువంటి మనం టెక్నాలజీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఎట్లాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెయిన్గా వచ్చే అవకాశం? ఉదాహరణకి మనకు ఇప్పుడు భారతదేశం చూస్తే ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చేసింది భారతదేశం. జపాన్ దగ్గర తొందరలో 3వ రకంగా వచ్చేస్తారు, 2వ రకంగా వస్తుంది. జనాభా పెరుగుతూ ఉంది, కుటుంబాలు పెరుగుతున్నాయి, దేశంలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రోడ్లు కావాలి, విమానాలు కావాలి, రైల్వే వ్యవస్థ కావాలి, అంతా కావాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే మనం సంపాదించాలి, కంట్రీగా సంపాదించాలి. మనం ఆ రకంగా మనం ముందుకు పోవాలంటే మన యువత ముందుకెళ్ళాలి. మనకున్నట్టు ముఖ్యమైన శక్తి యువత. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు, మోస్ట్ యంగెస్ట్ కంట్రీ మంది. రాష్ట్రంలో కూడా దాదాపు 98 lakh పీపుల్ బిట్వీన్ 19 to 29 years ఏజ్లో ఉన్నారు. వీళ్ళందరూ మంచి ఉద్యోగాలు సంపాదిస్తేనే కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళు చదువుకున్న దానికి కానీ వాళ్ళు ఒక ఉత్పత్తి చేసేటువంటి శక్తి కానీ పెరుగుతుంది వాళ్ళకి. కాబట్టి మీరు ఈ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. తెలంగాణలో కూడాను మూలకు పోతే కూడాను చదువుకున్న పిల్లలు చాలామంది ఉంటున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఈ స్కిల్స్ నేర్పించాలి వాళ్ళకి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, తద్వారా ఒక ఉత్పాదకత ఉన్నటువంటి పరిశ్రమ బాగుపడుతుంది, దాని ద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇవన్నీ కూడాను టుమారో మనం కంటున్న కళలకి తగినట్టుగా మనం దేశం పెరిగేదానికి ఉపయోగపడేవంటే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. మీ జీవితాన్ని మార్చుకోవాలి, తద్వారా మీ ఊరు, మీ పల్లె, లేకపోతే మన పట్టణం అన్నీ మారాలన్నమాట. దానికి నాందే ఇటువంటి స్కిల్స్.